ఫైర్ ఫైర్ యూపేమంట ఇగో ఫైర్ వైల్డ్ ఫైర్ సీరా పుష్పరాజు ఎవరు తగ్గేదేలే కేసీపీడీ అంటారు కదా ఆ రేంజ్ లో రప్ప రామ్ పాడిచ్చేస్తాం ఫస్ట్ హాఫ్ యావరేజ్ ఉంది సెకండ్ హాఫ్ ఇరవేసాడు సమతమే ఒట్టు సినిమా ఇట్టు పూనకాల వణుకు వణుకు పుట్టించాడు చాలా ఏడ్చేసి సినిమా చాలా బాగుంది ఈ లాస్ట్ అయితే ఎండింగ్ చాలా బాగుంది సినిమా ఎండింగ్ చాలా బాధాకరంగా ఉంది భయపడిపోయాం వైల్డ్ ఫైర్ అసలు తగ్గేదే ఫైర్ ఫైర్ యూపేమంట ఇగో ఫైర్ వైల్డ్ ఫైర్ సీరా ఎలా ఉంది మేడం చూసారా మూవీ సూపర్ హిట్ అండి ఐఎమ్ బిగ్ అల్లు అర్జున్ ఫ్యాన్ ఈస్ ఆల్రెడీ రూల్డ్ హైలైట్స్ ఏంటి అంటే మూవీలో హైలైట్స్ అల్లు అర్జున్ ఫైట్స్ అండ్ అల్లు అర్జున్ డాన్ అండ్ హిస్ డైలాగ్ డెలివరీ పూనకాలు తెప్పించాడు థియేటర్ ఏంటండి పూనకాలు తెప్పించాడు థియేటర్ లో పూనకాల వణుకు వణుకు పుట్టించాడు ఎలా ఉంది మేడం చూసారా సూపర్ హిట్ బొమ్మ బ్లాక్ బస్టర్ హైలైట్స్ ఏంటి అంటే మూవీలో జాతర సీన్ అల్లు అర్జున్ బన్నీ యాక్టింగ్ ఎలా ఉంది చింపి తగ్గేదేలే వాళ్ళు ఒక నేషనల్ అవార్డు కొడతాడా పక్కా పుష్పడు నేషనల్ అవార్డు రప్ప రామ్ పాడిచ్చేస్తాం హైలైట్స్ ఏంటి హైలైట్స్ ఏంటంటే అల్లు అర్జున్ యాక్టింగ్ ఒకటి క్లైమాక్స్ ఒకటి మెయిన్ ఆయన యాక్టింగ్ అయితే చాలా బాగుంటుంది సినిమా స్టోరీ కూడా బాగానే ఉంటుంది స్టోరీ అంతా లేదనుకోండి స్టోరీ కూడా చాలా బాగుంది 20 minutes అన్న లాగ్ ఉందా బ్రో లాగ్ అస్సలు లేదు ఒక్కడ కూడా నీకు లాగ్ అనిపించదు ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ చాలా బాగుంటుంది సినిమా అసలు లాగే లేదు అసలు సినిమా ఇది బాగా హిట్ అవుతుంది అంటారు పార్ట్ వన్ చూడాలి మనం పార్ట్ లోనే చూడాలి సినిమా స్క్రీన్ ప్లే ఎలా స్క్రీన్ ప్లే చాలా బాగుంది రైటింగ్స్ కానీ అన్ని చాలా బాగున్నాయి ఆయన యాక్టింగ్ అంతా మెయిన్ అయితే అల్లు అర్జున్ యాక్టింగ్ బాగుంటుంది ఎలా ఉందన్న బాగుందన్న సినిమా హైలైట్స్ ఏంటి హైలైట్స్ వచ్చి హీరో యాక్షన్ అలాగే క్లైమాక్స్ హీరో ఎలివేషన్స్ అన్నీ బాగున్నాయి పాటలు బాగున్నాయి టేకింగ్ బాగుంది ఫైట్స్ అయితే సూపరు అలాగే పార్ట్ 3 కూడా వస్తుంది అది బాగుంటుంది బాగా ఓవర్ అని ట్రోల్ చేస్తారు లేదు చాలా బాగుంది నేను ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోవాలా వచ్చా చాలా బాగుంది సినిమా చూడండి ఫ్యామిలీతో వచ్చి చూడండి అందరూ ఫ్యామిలీతో వచ్చి కంపల్సరీ చూడొచ్చు సార్ ఎలా తీశారు డైరెక్షన్ సుకుమార్ డైరెక్షన్ ఇంకా చెప్పక్కర్లేదు కదా తెలిసిందే కదా చాలా బాగా తీస్తారు సినిమా చాలా బాగుందండి అందరూ వచ్చి చూడండి ఖచ్చితంగా ఎలా ఉంది సార్ బాగుంది సార్ 300 కోట్లు పక్కా పక్కా వస్తాయంటారా 100%. రికార్డులు తిరిగి రాస్తుండే అల్లు అర్జున్ బాక్స్ ఆఫీస్ కి మొగుడు వచ్చాడు చాలా బాగుంది రివ్యూస్ అన్ని నమ్మొద్దండి వచ్చి చూడండి మేము రివ్యూస్ నమ్మి కొంచెం లేట్గా వచ్చాం రివ్యూస్ నమ్మొద్దు వచ్చి చూడండి చాలా బాగుంది నచ్చింది ఉంది చాలా పక్కా సాటిస్ఫై అవుతాం చాలా బాగుంది అదిరిపోయింది చాలా బాగుంది అసలు కేసీపీడీ అంటారు కదా ఆ రేంజ్ లో తగ్గేదేలే సూపర్ ర్యాంపేజ్ కోసం వెయిటింగ్ లిటరలీ ఎలా ఉందండి బాగుంది అల్లు అర్జున్ ఎలా చేశారు సూపర్ చేశారు బ్లాక్ బస్టర్ చాలా బాగుంది మూవీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని ఎందుకంటే ఆల్రెడీ మనకు స్టోరీ తెలుసు కాబట్టి నార్మల్గా ఉండొచ్చేమో అనుకున్నాం కానీ యాక్టింగ్ ఇరగా తీసేసాడు 3 times కూడా చేయొచ్చు చాలా అంటే చాలా బాగుంది మూవీ చాలా బాగుంది మూవీ చాలా అంటే చాలా బాగుంది అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయరు మీరు అల్లు అర్జున్ యాక్టింగ్ ఆ రేంజ్లో ఉంటుందని ఒక్కొక్కరు ఇర్రగా తీసిండ్రు మీరు 3 times కాదు 5 times కూడా చూడొచ్చు మూవీ అంత అంటే ఇంత బాగుంది ఇంకొక అవార్డు వస్తుంది అంటారా ఖచ్చితంగా వస్తుంది ఆ ఒకటే ఇంకా చాలా వస్తాయి అవార్డ్స్ బాగుందన్న సినిమా అంటే అసలు 2 fights ఉన్నాయి భయ్య అసలు బట్టలు ఎంపిరిపో సుకుమార్ అంటే చూపించండి అన్ఎక్స్పెక్టెడ్ సీన్స్ జాతర సీన్ అయితే అల్టిమేట్ సూపర్ ఉండే అసలు చింపేసి యాక్టింగ్ ఎలా ఉంది బన్నీ సూపర్ ఉంది చాలా బాగుంది నచ్చింది ఫైట్స్ ఎలా ఉన్నాయి ఫైట్స్ మాత్రం ఎక్స్ట్రాడినరీ ఎక్స్పెక్ట్ చేయలేదు అసలుకి బాగుంది మీకు బాగా నచ్చిన సీన్స్ ఏమున్నాయి ఫైటింగ్ సీన్స్ బాగున్నాయి శ్రీవల్లితో సాంగ్స్ పార్ట్ 1 కంటే పార్ట్ 2 బాగుందా బాగుంది సుకుమార్ సార్ డైరెక్షన్ ఎలా ఉంది డైరెక్షన్ కూడా చాలా బాగుంది థ్యాంక్ యూ నేను ఒక డైలాగ్ చెప్పండి పుష్పరాజు ఎవరు తగ్గేదేలే బాగుంది మేడం ఎలా ఉందండి ఇట్స్ గుడ్ అల్లు అర్జున్ ఎలా చేస్తారు యాక్టింగ్ ఎలా ఉంది అల్లు అర్జున్ అల్లు అర్జున్ యాక్టింగ్ బాగుంది హైలైట్స్ ఏంటి మూవీలో మ్యూజిక్ ఎక్కువ మ్యూజిక్ యాక్టింగ్ ఓకే బ్లాక్ బస్టరా యా చాలా బాగుంది హైలైట్స్ ఏంటి సార్ మూవీలో ఫైట్స్ మంచి వైబ్రేషన్స్ ఉన్నాయి ఓకే ఇటు కొట్టాడు అల్లు అర్జున్ 100%. హైలైట్స్ ఏంటి బ్రో ఒక నిమిషం ఆగి హైలైట్స్ ఏంటి అల్లు అర్జున్ హైలైట్ తగ్గేదే లేదు సార్ మామూలుగా డైరెక్షన్ ఎలా ఉంది సార్ డైరెక్షన్ ఎక్స్ట్రాడినరీ రైటింగ్స్ ఎక్స్ట్రాడినరీ అందరు డివైడ్ టాక్ అన్నారు కానీ ఇట్స్ నాట్ డివైడ్ టాక్ ఇట్స్ కంప్లీట్లీ హిట్
క్లైమాక్స్ ఫైట్ అది ఇద్దరిని చంపేయడం అనేది ఎక్స్ట్రాడినరీ, సూపర్. 2 సార్లు రీవిజిట్ చేయొచ్చా బ్రో మూవీని? పక్కా పర్ఫార్మెన్స్ కోసం పక్కా చేయొచ్చు. 2 సార్లు కాదు 3 సార్లు. సినిమా థియేటర్ గా చూడాలంటారా ఓటీటీలో? లేదు థియేటర్ అది కూడా ఇలాంటి థియేటర్స్లలోనే చూడాలి. ఎక్స్ట్రాడినరీ సినిమా. అన్నా సినిమా మైండ్ బ్లోయింగ్ అన్న, ఇచ్చి పడేసింది సినిమా. హైలైట్స్ అసలు మొత్తం ఫైట్ లా అన్న, ఎలివేషన్ సీన్ అసలు దుమ్ము లేచిపోయింది. పార్ట్ 3 కోసం వెయిటింగ్. పాత్రి అసలు ఘోరంగా వెయిటింగ్ అన్న, పాత్రి తొందర రావాలని కోరుకుంటున్నా. సూపర్ అన్న సినిమా మస్తు సూపర్, బ్లాక్ బస్టర్, సూపర్ హిట్. ఏమన్నా వచ్చేసాయి, ఇంకో అవార్డు వస్తుందా? ఏమన్నా వస్తాయి పన్నీకి అంతే. జై పన్నీ తెప్పించాడా మొత్తం ఏడు కాడికి. హైలైట్స్ ఏంటి? అన్ని హైలైట్స్ చెప్పాల్సిన ఏం లేదు, అన్ని హైలైట్స్. కేసీపీడి బ్రో సెకండ్ హాఫ్. హైలైట్స్ ఏంటి? అల్లు అర్జున్ హైలైట్ బ్రో, ఇంకోరు ఉంటారు అందరు హైలైట్. పర్ఫార్మెన్స్ పీక్స్. ఇంకొక అవార్డు వస్తా పక్కా వస్తుంది. సమతమే ఒట్టు సినిమా ఇట్టు బ్లాక్ బస్టర్. ఇట్టు బ్లాక్ బస్టర్. ఇంటర్నేషనల్ అవార్డు సార్ ఆస్కార్ కొడతాడంట. ఆస్కార్ అదే ఆస్కార్ మీద తగ్గేదేలే అస్సలు. మూవీ నైస్ మూవీ మంచిగా ఉంది. అరే తోప్ మూవీ చెప్తున్నా, మీరు చూడండి. बहुत बढ़िया मूवी है, मजा आ जाएगा आपको. मूवी है, एकदम मस्त मूवी है, बहुत बढ़िया है. సినిమా సూపర్ అండి, హైలైట్. ఎలా ఉందన్న మూవీ? సూపర్. ఎలా ఉందమ్మా మూవీ? చాలా బాగుంది. అల్లు అర్జున్ బాగా చేస్తాడు. చాలా బాగా చేస్తాడు. ఎంజాయ్ చేస్తారా మూవీ? బాగా ఎంజాయ్ చేసాం. 3 hours బాగా ఎంజాయ్ చేసాం. ఫస్ట్ హాఫ్ యావరేజ్ ఉంది, సెకండ్ హాఫ్ ఇరవేసాడు. పుష్ప అంటే నేషనల్ అనుకుంటేవా, ఇంటర్నేషనల్ రేంజ్ లో ఉందా? ఇంటర్నేషనల్ రేంజ్ లో ఉందా? బాగుంది సినిమా. డౌట్ బాగుంది అన్న సినిమా, బాగుంది, చాలా ఎక్సలెంట్ ఉంది, మంచిగా ఉంది, బాగుంది. ఎలా ఉందండి? బాగుంది. ఎలా ఉందండి చూసారా? నైస్.